హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి. ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన వర్క్ ఎలా చేయాలో చూద్దాము. నార్మల్ నిడిల్తోనే ఇలా రింగ్ పెట్టేసుకోవాలండి మన బ్లౌజ్కి. 2 రూపీస్ కాయిన్ ఇది. అలాగే మార్కర్ తీసుకున్నాను. కాయిన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ పైన పెట్టేసి రౌండ్గా మార్క్ చేసుకోండి. అలాగే ఇంకొక మార్క్ కూడా చేసి చూపిస్తున్నాను. ఇంకొక రౌండ్ వేసుకునేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చి మార్క్ వేసుకోండి. చూడండి, ఇలా మనము గ్యాప్ ఇచ్చి మార్క్ వేసుకున్నాం కదా, ఇలాగే అన్ని మార్కులు వేసుకోవాలండి రౌండ్గా. ఇప్పుడు మనం రౌండ్గా మార్క్ వేసుకున్న మధ్యలో చిన్న డాట్ పెట్టుకొని దాని చుట్టూ కూడా చిన్నగా సర్కిల్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మన రౌండ్కి అటు ఇటు 4 సైడ్స్ చిన్న చిన్న మార్కులు పెట్టుకోండి. చూసినాకండి, ఇలా చిన్నగా మార్కు పెట్టుకోవాలి. 1 2 3 4. ఇప్పుడు వీటి మధ్యలో కూడా మళ్ళీ మార్కులు పెట్టుకుందాము. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మార్కులు పెట్టేసుకున్నాను. వాటి మధ్యలో కూడా మళ్ళీ వీటికి మధ్యలో కూడా అంటే వాటి మిడిల్లో కూడా పెట్టేసుకోవాలి. మార్కులు పెట్టుకున్న మధ్యలో కూడా మళ్ళీ మార్కులు పెట్టుకోవాలి. చూడండి, ఇలా మార్క్ పెట్టుకున్నాను కదా. ఇది గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నేను 2 పోగులు ఎక్కించుకున్నానండి. 2 పోగులు ఎక్కించుకొని చివరిలో ముడి వేస్తే నాకు 4 పోగులు అయ్యాయి. చూస్తున్నారు కదా. అలాగే షుగర్ బీడ్స్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నిడిల్ని కింది నుంచి పైకి తీయాలని మధ్యలో మనం చిన్న సర్కిల్ వేసాం చూడండి. అక్కడ నిడిల్ని కింది నుంచి పైకి తీసి ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి మళ్ళీ కిందికి తీసి మార్క్ పెట్టాం చూడండి. ఆ మార్కు దగ్గర మళ్ళీ నిడిల్ని పైకి తీసి థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి మళ్ళీ చూపిస్తున్నా చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి వేసేసేయాలి. ఇప్పుడు నిడిల్ని మొత్తం లాగేసేయాలి. అంతే అండి, గొలుసు పడిపోయింది చూసారా. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ని ఫింగర్ కింద పెట్టాలండి. ఇలా అంటే గొలుసు అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నిడిల్కి ఒక చిన్న షుగర్ బీడ్ ఎక్కించేసుకొని మనం గొలుసు కుట్టాం కదా, గొలుసు కుట్టిన యువతల వైపు నుంచి అండి, ఎక్కడి నుంచి తీసామో నీళ్ళు అక్కడి నుంచి కాకుండా యువతల వైపు నుంచి అంటే బయటి వైపు నుంచి నిడిల్ కిందికి తీసేయాలి. అంతే, గొలుసు లాక్ పడిపోతుంది షుగర్ బీడ్తో సహా. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో గొలుసు. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. నిడిల్ని కింది నుంచి పైకి తీయాలి. ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి కిందికి తీసి మళ్ళీ మార్కు కనిపిస్తుంది కదా, ఆ మార్కు దగ్గర మళ్ళీ పైకి తీయాలి. థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేయాలి. అంతే, నిడిల్ని మొత్తం లాగేస్తే ఇలా నిడిల్ని మొత్తం బయటికి తీసేస్తే గొలుసు పడిపోయింది చూసారా. నీట్గా వచ్చింది కదా. దీన్ని మళ్ళీ ఫింగర్ కింద పెట్టేసి ఒక షుగర్ బీడ్ ఎక్కించేసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి కాకుండా బయటి వైపు నుంచి అండి, వీడియోలో చూస్తున్నట్టుగా బయటి వైపు నుంచి మళ్ళీ మనం కిందికి తీసేసేయాలి నిడిల్ని. గొలుసు పడిపోయింది చూడండి, షుగర్ బీడ్తో సహా లాక్ పడిపోతుంది. ఇలాగే అన్నీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనంటే గొలుసు కుట్టు వేయడం చాలా ఈజీ. అసలు ఈ గొలుసు కుట్టు ఎలా వేయాలనేది కూడా నేను డీటెయిల్డ్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశానండి. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే. ఇంతేనండి, అన్ని గొలుసులు కుట్టేశాక ఫ్లవర్ మొత్తం అయిపోయాక మనము బ్యాక్ సైడ్ తిప్పేసి నాట్ వేసుకోవాలండి. చూడండి, ఇలా ఒక 2 టైమ్స్ తిప్పితే నాట్ పడిపోతుంది. ఇలాగే ఇంకొకసారి వేసేసుకొని కట్ చేసుకుంటే మన ఫ్లవర్ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ మిడిల్లో మనము బీడ్స్ ఫ్లవర్ స్టిచ్ చేసుకుందాము. దానికోసం షుగర్ బీడ్స్ తీసుకోవాలి. అలాగే ఇవి కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అండి, 6 mm బీడ్స్. నిడిల్ని ఆ చిన్న సర్కిల్లో కింది నుండి పైకి తీయాలి. బీడ్ ఎక్కించేసుకొని చూడండి, బీడ్ పక్క నుండేనండి, బీడ్ పక్క నుంచే నిడిల్ని మళ్ళీ కిందికి తీసేయాలి. చూస్తున్నారు కదా, మన బీడ్ స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద బీడ్ ఉంది కదండి, ఆ పెద్ద బీడ్ పక్క నుండేనండి మళ్ళీ నిడిల్ని కింది నుండి పైకి తీసి షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. చూడండి, ఇలా షుగర్ బీడ్స్ ఆ బీడ్ రౌండ్గా సరిపోయాన్ని ఎక్కించుకోవాలండి. మన పెద్ద బీడ్ చుట్టూ సరిపోయాన్ని ఎక్కించుకోవాలి. చూడండి, ఇంకా కొన్ని పడతాయి. హాఫే వచ్చింది కదా, మళ్ళీ ఒక 4 5 షుగర్ బీడ్స్ ఎక్కించేసుకొని ఇప్పుడు చెక్ చేద్దాము.
కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇలా రౌండ్గా తిప్పేసి మన ఫస్ట్ బీడ్ ఉంది చూడండి, మనం ఫస్ట్ ఎక్కించుకున్న బీడ్ ఉంది కదా, ఆ బీడులో నుంచి నిడిల్ని బయటికి తీసేయాలి. డైరెక్ట్గా రౌండ్ చేసి కిందికి తీయకండి. ఇలా బీడ్లో నుంచి ఫస్ట్ బీడ్లో నుంచి నిడిల్ని బయటికి తీయాలి. ఇలా నిడిల్ని తీయడం వలన రింగు కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడి నుంచి కూడా మనం తీసాము అర్థం కాకుండా ఉంటుంది. అలాగే నిడిల్ని ఇప్పుడు మనం కిందికి తీసేయాలి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే పైకి తీసామో అక్కడ నుంచి కిందికి తీసేస్తే చూడండి రింగ్ ఫామ్ అయిపోయింది కదా, అచ్చం మగ్గం వర్క్ లానే వస్తుందండి ఈ బీడ్స్ ఫ్లవర్ కూడా. ఇప్పుడు ఈ రింగ్ అనేది ఇలా పైకి లేవకుండా ఉండడానికి మనము చుట్టూ ఒక 4 టాకాలు వేసుకోవాలి. పెద్ద బీడ్ ఉంది కంటే ఆ పెద్ద బీడ్ పక్క నుంచి నిడిల్ని కింది నుండి పైకి తీసి ఈ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ షుగర్ బీడ్స్ అవతల వైపు నుంచి అంటే బయటి వైపు నుంచి నిడిల్ని మళ్ళీ పై నుండి కిందికి తీసేస్తే టాకా పడిపోతుంది. చూసినా కానీ టాకా పడిపోయింది కదా. ఇలా మనం ఒక 4 టాకాలు వేసుకుంటే రింగ్ అనేది అస్సలు పైకి లేవకుండా ఉంటుంది. చూడండి షుగర్ బీడ్స్ బయటి వైపు నుంచి మళ్ళీ నిడిల్ని కిందికి తీసేయాలి. అంతేనండి, చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది, అస్సలు లేవదండి, పైకి పర్ఫెక్ట్గా వస్తుంది మగ్గం వర్క్ లాగానే. ఇంతేనండి షుగర్ బీడ్స్ ఫ్లవర్ స్టిచ్ చేసుకోవడము. చూస్తున్నారు కదా అస్సలు పైకి లేవట్లే, చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని మనము వెనుక వైపు నాట్ వేసేసుకుంటే అయిపోతుందండి మన ఫ్లవర్ స్టిచ్చింగ్. అలాగే అన్ని ఫ్లవర్స్ స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను చూపించినట్టుగానే. చూస్తున్నారు కదండి నేను ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ హాఫ్ బ్లౌజ్ స్టిచ్ చేసేసానండి. నేను ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి. నిడిల్ని కింది నుంచి పైకి తీసి ఎక్కడి నుంచి తీసామో అక్కడి నుంచి మళ్ళీ కిందికి తీసి మార్క్ ఉంది కదండి, ఆ మార్కు దగ్గర మళ్ళీ పైకి తీసి లెఫ్ట్ నుంచి రైట్కి వేయాలి. థ్రెడ్ వేసి మనం థ్రెడ్ని మొత్తం నిడిల్ని లాగేస్తే రింగు పడిపోతుంది చూసారా. ఇంతేనండి గొలుసు కుట్టు వేయడము. ఇప్పుడు ఒక చిన్న షుగర్ బీడ్ ఎక్కించేసుకొని గొలుసు బయటి వైపు నుంచి నిడిలి మళ్ళీ కిందికి తీసేయాలి. ఇలా తీసేస్తే మన షుగర్ బీడ్తో సహా గొలుసు లాక్ పడిపోతుంది. మళ్ళీ నిడిల్ని కింది నుండి పైకి తీసి సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక పెద్ద బీడ్ కూడా స్టిచ్ చేసి అలాగే నేను షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసేసాను. ఇంతేనండి ఫ్లవర్ స్టిచ్ చేయడము. చూస్తున్నారు కదా నేను అన్నీ స్టిచ్ చేసేసానండి. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేశాక చూడండి ఎంత బాగా వచ్చిందో మన బ్లౌజ్, అచ్చం మగ్గం వర్క్ లానే వచ్చిందండి, చాలా బాగుంది. నేను దగ్గరికి కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఫినిషింగ్ కూడా మనం నార్మల్ నీడిల్తో కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అండి, అచ్చం మగ్గం వర్క్ లాగానే చాలా నీట్గా వస్తుందండి. ఫ్రంట్ కూడా నేను స్టిచ్ చేశాను. ఫ్రంట్ నేను రింగు పెట్టకుండా స్టిచ్ చేశానండి. బ్యాక్ సైడ్ నేను రింగు పెట్టి స్టిచ్ చేశాను కదా, చూడండి బ్యాక్ సైడ్ రింగు పెట్టాను, ఫ్రంట్ రింగు పెట్టకుండా స్టిచ్ చేశాను. రింగు పెట్టకుండా కూడా అంతే నీట్గా వచ్చింది చూడండి. నేను రింగు పెట్టకుండా కూడా ఎలా స్టిచ్ చేయాలో మరో మంచి వీడియోలో చూపిస్తానండి. ఈ ఫ్లవర్స్ని చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన బ్లౌజ్ అనేది, చాలా బాగుందండి. నేను హ్యాండ్స్కి ఇలా శారీలో వచ్చిన బార్డర్నే స్టిచ్ చేసుకున్నానండి, అందుకే నేను ఈ వర్క్ అనేది హ్యాండ్స్కి వేయడం లేదు. ఒకవేళ మీరు హ్యాండ్స్ ప్లెయిన్ క్లాత్తో స్టిచ్ చేయించుకుంటే రఫ్గా ఎలా వేసుకోవాలో కూడా ఈ వర్క్ నేను చూపిస్తానండి. ఒక పేపర్ పైన ఇలా హ్యాండ్స్కి బార్డర్ లాగా ఫ్లవర్స్ వేసేసుకోండి, మధ్య మధ్యలో కూడా ఇలా ఒక్కొక్క ఫ్లవర్ వేసుకోండి, చాలా బాగుందండి. ఇలా హ్యాండ్స్కి వేసుకుంటే హెవీ బ్రైడల్ బ్లౌజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.